3 క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్లు చేయగలగో చూడు. సో కనీసం 2 క్వశ్చన్లు చేస్తావు, యూ హ్యావ్ టు ఫ్రీ అయిపోతుంది. గ్రావిటేషన్ చేసావు, గ్రావిటేషన్లో వచ్చి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో ఎత్తుకు పట్టుకో, దాన్ని ట్రై చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది పెట్టేసి. ఆసిలేషన్స్ ఒకటి వస్తుంది, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ వచ్చింది అనుకుందాం, సో పెట్టేసి వచ్చేస్తుంది. ఓకేనా? హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. జేఈ మెయిన్ పరీక్షకు సంబంధించి సర్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకి పేపర్ ఆర్టికల్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి టిప్స్, మీకు మంచి మార్కులు రావాలంటే చేయాల్సినటువంటి పనుల గురించి అయితే వీడియోకి తెలియజేస్తాను. జేఈ మెయిన్స్ కు సర్వం సిద్ధం. ఈ నెల 24 నుంచి పరీక్ష. సో 24 నుంచి మీకు తెలిసింది జేఈ మెయిన్ సంబంధించిన 24th నాడు మనకి సెకండ్ షిఫ్ట్ లో బీఆర్క్ అండ్ బీ ప్లాన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరు. సో 12 లక్షల మంది అంటే అప్లై చేసిన వాళ్ళు 12.3 lakh అని చెప్పేసి ఎన్టీఏ చెప్పింది. సో ఈ 12.3లో మాక్సిమం నాకు తెలిసి 50,000 to 60,000 ఆబ్సెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో చూద్దాం ఎంతమంది హాజరు అవుతారు అన్నది. అండ్ తెలంగాణలో 11 పరీక్షా కేంద్రాలు 11 ఉన్నాయి. అంటే 11 సిటీస్ అని అర్థం, ఇక్కడ 11 సిటీస్ అనమాట. అండ్ ఈసారి ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు. ఫేషియల్ రికగ్నిషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేషియల్ రికగ్నిషన్ కూడా ఈసారి అమలు. బయోమెట్రిక్ మనం ఫింగర్ ప్రింట్ ఎలా తీసుకుంటామో ఫేషియల్ రికగ్నిషన్ కూడా అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆర్కిటెక్చర్ అడ్మిట్ కార్డులు జారీ ఆల్రెడీ తెలుసు మనకి. ఆర్కిటెక్చర్ అంటే బీఆర్కు బీ ప్లాన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినాయి. 25 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు. సో 25 నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకి అయితే అడ్మిట్ కార్డ్స్ వస్తాయని చెప్తున్నారు. మేబీ అంతకంటే ముందు కూడా రావచ్చు అనమాట. అంటే 27, 29, 30, 31 ఫిబ్రవరి 1 ఈ 5 days ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ ని 25th రిలీజ్ చేస్తారన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంతకంటే ముందు వచ్చినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. ఓకే, సో ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సో అసలు మనం ఎగ్జామ్ కి ఎలా అప్రోచ్ అయితే మనం మంచి మార్కులు అయితే సాధించవచ్చు అనేది అయితే ఇక్కడ ఒకసారి చూద్దాము. సో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే జేఈ మెయిన్స్ 1 పరీక్ష ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. జేఈ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించింది. మొదటి 3 రోజులు ఆర్కిటెక్చర్ పేపర్ 1 ఉంటుంది. సో మొదటి 3 రోజులు కాదు, జస్ట్ ఇక్కడ మనకి ఓన్లీ ఒక షిఫ్ట్ లోనే ఉంటుంది అనమాట అది. ఈ పరీక్ష రాసే విద్యార్థులు అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్ లో ఉంచినట్టు ఎన్టీఏ తెలిపింది. జేఈ ఇంజనీరింగ్ విభాగానికి ఈ నెల 27 నుంచి పరీక్ష ఉంటుంది. ఈ విద్యార్థుల అడ్మిట్ కార్డు 25లోగా ఆన్లైన్ లో ఉంచే అవకాశం ఉంది. 2 విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా ఈ ఏడాది 12 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఓకే, అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది పరీక్ష రాస్తారని సమాచారం. ఆల్రెడీ మనం చేసాం 1.36 అంటే 1,36,000 మంది ఏమో ఏపీ నుంచి, 1,24,000 మంది ఏమో తెలంగాణ నుంచి, మొత్తానికి 2,04,000 మంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అందుకంటే ఎక్కువ మంది అప్లై రాస్తున్నారు. అండ్ జేఈ మెయిన్స్ అన్ని ఏర్పాట్లు చేశామని, భద్రత కల్పిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉంటుంది. ప్రతి సెషన్ 3 గంటల వ్యవధితో ఉంటుంది. 1 నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షకు అయితే అనుమతించబోమని ఎన్టీఏ ప్రకటించింది. 1 నిమిషం ఆలస్యం అంటే ఇక్కడ 9 గంటలకు ఎగ్జామ్ అంటే 8:59కి మనం వెళ్తే మనల్ని అలో చేయరు. 8:30 లోపు వెళ్తేనే అలో చేస్తారు. 8:30 దాటిందంటే లోపలికి అలో చేయరు. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు తెలిసి నిన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను, 3కి ఎగ్జామ్ అయితే 2:30 దాటిన తర్వాత అయితే ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలో చేయరు. గుర్తుపెట్టుకోండి. ఈసారి భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. 11 కేంద్రాల్లో మెయిన్స్. 11 కేంద్రాల్లో అంటే 11 సిటీస్ అనమాట. తెలంగాణలో 11 సిటీస్ అయితే ఉన్నాయి. తెలంగాణలో 11 కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు అంటే తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట అండ్ వరంగల్తో పాటు ఏపీలోని 30 కేంద్రాల్లో, ఏపీలో అయితే 30 సిటీస్ అంట ఉన్నట్టుగా అధికారులు వివరించారు. తెలంగాణలో 11 సిటీస్, ఏపీలో 30 సిటీస్. సో పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ సహా మొత్తం 10 భాషలు నిర్వహిస్తారు. 2వ దశ పరీక్షలు ఏప్రిల్లో చేపడతారు. ఈసారి పరీక్షల కోసం సిలబస్ తగ్గించారు. కోవిడ్ సమయంలో కేంద్ర విద్యా సంస్థల్లో 10th రాసిన వారు ప్రస్తుతం జేఈ మెయిన్స్ కు హాజరవుతున్నారు. ఆ సమయంలో వీళ్ళకు సిలబస్ కుదించారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 25% సిలబస్ ను మెయిన్స్ నుంచి తొలగించారు. గణితంలో సుదీర్ఘ ప్రశ్నలు తొలగించారు. ఈ కారణంగా మెయిన్స్ రాసే వారి సంఖ్య పెరుగుతుంది. సో సిలబస్ తగ్గించారు కాబట్టి పెరుగుతుంది అన్నారు. సో అదేం కాదు. సో అవేర్నెస్ పెరిగింది. సిలబస్ తక్కువ ఉందని చెప్పేసి కాదు, వాళ్ళు చదివిందే ఆ సిలబస్ కాబట్టి వాళ్ళ కోసమే తగ్గించారు. సో చూద్దాం ఏది కారణం ఏదైనా సరే. సో జేఈ మెయిన్స్కి అయితే డెఫినెట్గా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి అనేది. నెగిటివ్ మార్కులతో జాగ్రత్త. ఎస్, నెగిటివ్ మార్కింగ్లతో జాగ్రత్త. సో
ఏంటంటే మనకి ఒక కరెక్ట్ ఆన్సర్ రాస్తేనేమో +4 వస్తాయి అండ్ రాంగ్ ఆన్సర్కి ఏమో -1 ఉంటుంది. సో జేఈ మెయిన్స్ లో నెగిటివ్ మార్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాధానం ఖచ్చితంగా రాస్తే 4 మార్కులు ఉంటాయి, తప్పుగా వెళితే -1 ఉంటుంది. కాబట్టి తెలియని ప్రశ్నలు ఊహించి రాసే కన్నా, ఇది గుర్తుపెట్టుకోండి, ఊహించి రాసే కన్నా వదిలేయడమే మంచిదని గణిత శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సో కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నల కోసం ముందే సమయం వృధా చేయకూడదు. సో మీరు క్వశ్చన్ ని ముందే ట్రై చేయకూడదు, ట్రై చేసుకుంటూ కూర్చోవద్దు. గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ చూడగానే అది చేస్తే వచ్చిద్దేమో అని చెప్పి దాన్ని పట్టుకొని ఒక 10 నిమిషాలు ట్రై చేయొద్దు. సెకండ్ క్వశ్చన్ వస్తుందా రాదా, థర్డ్ క్వశ్చన్ చూడగానే మనం 1 నిమిషంలో చేయగలుగుతాం, లేదు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా చేసుకుంటూ ఎన్ని క్వశ్చన్స్ పెట్టగలమో అలా క్వశ్చన్ పేపర్ అంతా చేసుకొని పోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ పట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో ఆ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే పట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్లో ఒక 10 టాపిక్స్ ప్రిపేర్ అనుకుందాం, థర్మోడైనమిక్స్ ప్రిపేర్ అయ్యారు, థర్మోడైనమిక్ క్వశ్చన్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోండి. 3 క్వశ్చన్లు వస్తాయి థర్మోడైనమిక్ కేటీజీ కాంబినేషన్లో. ఆ 3 క్వశ్చన్లు ఎన్ని క్వశ్చన్ చేయగలిగో చూడు. సో కనీసం 2 క్వశ్చన్లు చేస్తావు, యూ హ్యావ్ టు ఫ్రీ అయిపోతుంది. గ్రావిటేషన్ చేసావు, గ్రావిటేషన్లో వచ్చి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో ఎత్తుకు, పట్టుకో, దాన్ని ట్రై చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది, పెట్టేసి. ఆసిలేషన్స్ ఒకటి వస్తుంది, స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ వచ్చింది అనుకుందాం, సో పెట్టేసి వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత మోడర్న్ ఫిజిక్స్లో ప్రిపేర్ అయ్యావు, డ్యూయల్ నేచర్ ప్రిపేర్ అయ్యావు, అండ్ ఆ తర్వాత ఆటమ్స్ ప్రిపేర్ అయ్యావు, న్యూక్లియర్ ప్రిపేర్ అయ్యావు, సెమీ కండక్టర్స్, లాజిక్ గేట్స్ ప్రిపేర్ అయ్యావు. గేట్స్ ఎక్కడ ఉందో చూడు, ఆ 30 క్వశ్చన్స్లో గేట్స్ ఎక్కడ దొరికిందో అక్కడ చూసి పెట్టేసాయి. ఇలా నీకు వచ్చిన ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్లోంచి క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ముందే ఆన్సర్ పెట్టేసుకో. ఫస్ట్ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో అయిపోతుంది వచ్చిన క్వశ్చన్లు పెట్టడం కోసం, రైట్నా. సో అండ్ ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత మ్యాథ్స్. సో ఇలా 3 హాఫ్ అన్ అవర్లు ఏమవుతుంది, మనకు వచ్చినటువంటి ప్రశ్నల్ని సాల్వ్ చేస్తూ ఆన్సర్ పెట్టాం. అంటే మనం ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్లోంచి క్వశ్చన్స్ మాత్రమే చదివి పెట్టేసాం. మరి మనం ప్రిపేర్ కానటువంటి క్వశ్చన్స్లో ప్రిపేర్ అయ్యాము, బట్ కొంచెం మోడరేట్గా ఉన్నటువంటి ఆన్సర్స్ ఉంటాయి. అంటే సబ్స్టిట్యూట్ చేయాలా అండ్ ఇంకొక ఫార్ములాని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటి కోసం సెకండ్ హాఫ్ నువ్వు స్టార్ట్ చేయాలి. అంటే సెకండ్ హాఫ్ అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్లో ఏం చేస్తావు, నువ్వు నీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని పిక్ చేసుకొని అక్కడ ఆన్సర్స్ పెట్టావు. సెకండ్ టైం ఏం చేస్తున్నావు, కొద్దిగా ట్రై చేస్తే వస్తాయి అనుకున్నటువంటి ఆన్సర్లు ఉన్నాయి కదా, వాటిని పిక్ చేసుకొని ట్రై చేస్తూ ఉన్నావు, ఓకేనా. లాస్ట్ ఇంకా నువ్వు ఇప్పుడు కౌంట్ చేసుకో, ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తావు అనేది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ అని ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్డ్ అని ఉంటుంది. అక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది డాష్ బోర్డ్లో. ఎన్ని క్వశ్చన్స్ పెట్టావు, 30 క్వశ్చన్లు పెట్టావు అనుకుందాం. ఇంకా నువ్వు మొత్తం ఇంకేం ట్రై చేయాల్సిన పని లేదు. నువ్వు 30 క్వశ్చన్లు పెడితే 30 క్వశ్చన్లు కూడా ఆల్మోస్ట్ నువ్వు చేసి పెట్టినవి కాబట్టి, సో ఆన్సర్లు వచ్చినవి కాబట్టి అప్పుడు నువ్వు ఇంకా వేరే వాటి కోసం ట్రై చేయాల్సిన పని లేదు. సో పెట్టిన వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో, ఏమన్నా నువ్వు ఆన్సర్ చేసే దాంట్లో ఏమన్నా కొంచెం ఇంకా వేరియేషన్స్ ఉన్నాయా, ఇంకేమన్నా కొన్ని ఫార్ములాస్ యాడ్ చేసి లేక చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా, వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకొని ఒకసారి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. సో రాని వాటి గురించి ఆఖరిలో ఆలోచించాలని చెప్పారు. సో అనవసర ప్రశ్నలకు తలబాదుకుంటూ కూర్చుంటే ఆ ప్రభావం తెలిసిన ప్రశ్నలపై పడే అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా మనకు తెలిసిందే, రాని ప్రశ్నలపైన మనం ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటే వచ్చిన ప్రశ్నల పైన ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా పడుతుంది. సో భౌతిక శాస్త్ర నిపుణుడు చెప్పారు, ముందుగానే జేఈ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలన్నీ సెల్ఫ్ డిక్లరేషన్ కానీ అండర్టేకింగ్ ఫామ్ కానీ దగ్గర ఉంచుకోవాలని సూచించింది. వాటర్ బాటిల్స్ అండ్ హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, బాల్ పాయింట్ పెన్నులు అనుమతిస్తారని ఎన్టీఏ తెలియజేసింది, ఓకేనా. సో ఇదనమాట. సో జేఈ మెయిన్కి సంబంధించి సర్వం సిద్ధంగా ఉంది.